మన రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు నామమున అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమున శిరస్సు ఉంచి శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇట్టి దినమున దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము, అది పేతురు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ప్రభు దినము వచ్చుచున్నది, ప్రభు దినము దొంగ వచ్చునట్లు వచ్చును. ఇట్టి వాక్యము స్పష్టంగా మనందరికీ తెలియజేస్తున్నది. ఎప్పుడు మన ఇళ్లకు మరి దొంగ కన్నం వేస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ రీతిగా ఈ లోకమునకు రాబోతున్నారు. ఈ లోకమునకు వచ్చుచున్నది ఎవ్వడికీ తెలియదు. ఇట్టి రాకడను గుర్తెరిగి మనమందరము కూడా ఈ దినం నుండి ప్రార్థన చేసుకుందాం. ఇట్టి ప్రార్థనలో అందరము కూడా ఏకీవిద్దాం. ప్రభు ఎవ్వడికి చెప్పిరాడు, ఎవడికి తెలిసిరాడు. ఆయన మార్గములు ఆశ్చర్యకరములు, ఆయన కార్యములు అద్భుతములు. ఇట్టి ప్రభువులు వచ్చు సమయం వరకు కూడా మనమందరము మెలకువతో ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఇట్టి ప్రార్థనలో మనమందరము కూడా ఈ దినమున ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా, మీకు ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు నీవిచ్చిన ఆయుష్ కాలములను బట్టి ఈ దినమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభువా, దినములు జరుగుచున్నవి, సంవత్సరములు జరుగుచున్నవి, ఇది అంతా కూడా మీ చిత్తమే. ప్రభా, ఈ నూతన సంవత్సరములో మేము చేయుచున్న ఈ ప్రార్థనను ఒక్కసారినైనా ఈ ప్రార్థన వైపు మీ కనుదృష్టిని ఉంచి మీ చెవులు మా మొరను, మా విన్నపములను ఆలకించమని బ్రతిములాడుకుంటూ ఉన్నాం. ప్రభా, మీరు రాకడ సమయం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. ఆయనను అట్టి సమయము వరకు కూడా మేము ప్రార్థనలో ఉండి మెలకువగా మీలో జీవించడానికి కృపచూపమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా ఈ ఛానల్ వీక్షించుచున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ, నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.